నాగేంద్ర గారు సార్ ఏంటి ఏపీ పాలిటిక్స్? జగన్మోహన్ రెడ్డి గారు టూర్లకి నో పర్మిషన్ అంటున్నారట. ఒక సింపతి పెరుగుతుంది, పెద్ద ఎత్తున జనసందోహం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చూస్తున్నారు. నెల్లూరు ఆయన వెళ్ళే ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలి. దీనికి ఇంత ఆర్భాటం ఎందుకు అని చెప్పి ఒక సెక్షను, ఆర్భాటం ఏం చేయట్లేదు, నేను వెళ్తున్నానంటే వాళ్ళ తల్లిలో వస్తారు, మా బాస్ వెళ్తున్నారంటే అని చెప్పి వీళ్ళు వెర్షన్. అవును సార్. సార్ వచ్చిన జనాలంతా వైసీపీ పార్టీ వాళ్ళు లేదా వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళు అనుకుంటే సిద్ధం సభలకి చాలామంది జనాలు వచ్చారు సార్. మరి ఆ జనాలు మొత్తం ఓట్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళే. సో వచ్చిన జనాల్లో కొంతమంది మాత్రమే మా నాయకుడు వస్తున్నాడని చెప్పి వాలంటరీగా వస్తారు సార్. ఇక్కడ ఓట్ల అంశం కాదు కదా, ఎలక్షన్ టైం కాదు. అవునవును, కొంతమంది వాలంటరీగా వస్తారు సార్. కొంతమంది ఏంటంటే కావాలని అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేలు జన సమీకరణ చేయడం వల్ల కొంతమంది వస్తున్నారు సార్. అలా జరిగిన సిచ్యువేషన్ మా పల్నాడులో జరగడం వల్ల ఒక అతను చనిపోయాడు. ఇందాక మా సోదరులు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడతా, చనిపోయింది టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు సార్, మన వైఎస్ఆర్సీపీ కార్యకర్త. ఒక కార్యకర్త చనిపోయినప్పుడు మనకు మినిమం మాట్లాడేటప్పుడు ఒక కట్టసీగా మాట్లాడితే ఆ కుటుంబానికి వాళ్ళకి కొంచెం మనం గౌరవం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాం. ఎందుకంటే ఆ రోజు పల్నాడు జిల్లాకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది ఒక బెట్టింగ్ లేసి ఓడిపోయి డబ్బులు పోగొట్టిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చారు. సరే రావచ్చు, ఎందుకంటే మీ కార్యకర్త కోసం మీరు ఎంత దూరం వెళ్ళొచ్చు, దాన్ని మీకు కాదను. కానీ ఆ రావటం వల్ల మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? దానివల్ల ఒక అతను చనిపోయారు. మరి దానికి ఏం చేశారు నాకైతే అర్థం కాలేదు సార్. ఒకటి ఇందాక పెద్దలు కూడా మాట్లాడతారు, విజయమ్మ గారు రాజకీయాన్ని వదిలేశారు, రాజకీయాన్ని దూరంగా ఉన్నారు. విజయమ్మ గారు ఇంతవరకు రాజకీయాలు నేను వదిలేశాను, రాజకీయాలు దూరంగా ఉంటున్నారని చెప్పి ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్. అదైతే మా సోదరులు గుర్తుంచుకోవాలి. ఇంకోటి మాట్లాడేటప్పుడు ఇందాక సోదరులు కూడా వైసీపీ సోదరులు కూడా మాట్లాడతా భాష జాగ్రత్తగా ఉండాలి అన్నారు సార్. మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. కాకపోతే ఇంకోటి నేను సార్, నిన్న కాక మొన్న మా శరణమ్మని ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక అతను పడి చనిపోయాడు కదా, దాని మీద మీరు ఏం స్పందిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసుండాలి, అట్లీస్ట్ అది చూడక చేసున్నా కానీ కనీసం అతను తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించినా అదొక ఇదిగా ఉండాలి, అది కూడా చేయలేదు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు, అది తప్పని చెప్పి ముమ్మాడికి మా శరణమ్మ కన్యడం జరిగింది సార్. ఖండించడం జరిగిన తర్వాత యుఎస్లో పంచి ప్రభాకర్ అని ఒక అతను ఉంటాడు సార్, సన్నాసి. అతను మాట్లాడిన మాటలు బూతులు మనం వింటే సార్ నిజంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ఈ వంతును మాట్లాడతారా అనే విధంగా ఉంటుంది సార్. మరి అతను వీళ్ళ పార్టీ చెందిన నాయకుడే కదా సార్, మరి వీళ్ళకి ఎందుకు అనిపించట్లేదు? కనీసం అతనికి ఫోన్ చేసి మా వెంకటరెడ్డి గారు, అబ్బాయి నువ్వు అలా మాట్లాడకూడదయ్యా, అది తప్పు, ఆమె జెన్యున్గా స్పందించింది, నీకు నిజంగా ఏమైనా ఉంటే రాజకీయ పరంగా స్పందించు, ఆమె అడిగిన దాని క్వశ్చన్ కానీ నువ్వు ఆన్సర్ చేయి, అంతేగాని ఆమె పర్సనల్కి వెళ్ళి నువ్వు బూతులు తిట్టకూడదు. కానీ మరి మా సోదరులు ఎందుకు స్పందించలే అంటే నీతులు పక్కన వాళ్ళు చెప్పడానికే ఉంటాయా, మనం పాటించడానికి ఉంటాయా, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులు పరామర్శించడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఇష్టం, ఆయన బై రోడ్డు వస్తారా, బై హెలికాప్టర్ వస్తారా, స్పెషల్ ఫ్లైట్ వస్తారా, ఆయన ఇష్టం. ఎందుకంటే గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ చేసిన విషయంలో కూడా ఐ థింక్ నేను విన్నాను, హెలికాప్టర్ సంథింగ్ ఏదో మేము ప్రొవైడ్ చేస్తామంటే లేదు బై రోడ్నే వెళ్ళిపోతామని చెప్పారంట. సో బై రోడ్నే వెళ్ళిపోతా అంటే పోలీసులు సెక్యూరిటీ మొత్తం ప్రొవైడ్ చేసి తీసుకెళ్లారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు ఏందని వాళ్ళ పార్టీ ఇష్టం. సో దానికి మనం తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో నారా లోకేష్ గారు యోగాలో ఇంకో దానికి లేదా చంద్రబాబు గారు కొన్ని సభలు పెట్టినప్పుడు వీళ్ళ పార్టీ వైసీపీ పార్టీ ఉన్నప్పుడు జనాలు ఎంతమంది ఇష్యూ చేయాలి అని కొన్ని స్పెషల్ జీవోలు తీసుకొచ్చి జన సమీకరణ చేసుకోకుండా కొంచెం ఇదిగా ఇచ్చేశారు. బట్ అలా అయితే ఇప్పుడు వాళ్ళే చేయట్లేదు కదా సార్. ఏంటి వంశీ విడుదల, ఎట్టకేలకి వంశీ విడుదల అయ్యారు, దీని మీద పేరు నాని గారి కామెంట్స్. పేరు నానిగారు ఇందాక మా సోదరులు అన్నట్టు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారు కానీ మంచి లీడర్ సార్. ఇంతకుముందు మా కాంగ్రెస్లో ఉండి రాజకీయం చేసిన వాళ్ళే, అంతవరకు మేము ఒప్పుకున్నాం సార్. అయితే వాళ్ళ తండ్రులు వాళ్ళ నాన్నలు తాతలు ఏదో నీతిపరులు నిజాయితీ పరులు అని చెప్పి కొడుకు అలా ఉండాల్సిన అవసరం లేదు. కొడుకు ఎలాంటి వాడో మనమే చూస్తున్నాం. ఆయన బయట రాజకీయంలోకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నోడికి ఆ బాధలు తెలుసు సార్, పనుకోవటం. ఎందుకంటే కొడాల నానిగారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 10 మంది జనాలతో తిరిగినోడు, ఆయన ఇంటికి 10 మంది వస్తే తనకున్న వరకు సాయం చేసేవాడు లేదా సైలెంట్గా ఉండేవాడు. అలా జీవితంలో బతికిన అతను ఈరోజు ఒక జైలుకి వెళ్ళి పలకరించేవాడు లేక మరీ దారుణమైన పరిస్థితి అనుభవించాడు కాబట్టి దారుణమైన పరిస్థితి అనుభవించాడు కాబట్టి ఆయన రిలైజ్ అయ్యి ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన సైలెంట్గా మనకెందుకురా స్వామి అనే విధంగా ఆయన చూసుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, సైలెంట్గా ఉండాలి. అంతేగాని వీళ్ళు బయటకు వచ్చి రెచ్చగొట్టి మళ్ళీ ఇంకోసారి ఆయన జైలుకి వెళ్ళే విధంగా ప్రలోభ పెట్టడం కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు, తప్పు చేశాను, ఇంకోసారి ఇలాంటి తప్పు నేను చేయకూడదు చెప్పి ఆయన వాలంటీర్గా ఏం మాట్లాడకుండా ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళకి ఎందుకు సార్ అసలు ఏదో సామెత ఉంటుంది, ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలు ఆడావుడని చెప్పేసి అసలోడే సరైనగా సైలెంట్గా వెళ్ళిపోతే కొసరోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈయన వారం రోజులు కనపడకుండా పోయారు సార్. బెయిల్ వచ్చిన దాకా ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ రావడానికి ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్లీ హెల్ప్ చేశారని చెప్పి ప్రెస్ మీట్కి వచ్చి నారా చంద్రబాబు నాయుడు పొగడ్తల్లో ముంచేశాడు.